కౌలు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సానుభూతి లేదని, వారిని ఆదుకునే ఉద్దేశం ఏమాత్రమూ కనిపించడం లేదని విశాఖ కిరణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా వేదిక నిర్వహించారు. ఆదిలాబాద్ చుట్టుప్రక్కల నుండే కాకుండా పలు మండలాల నుండి కౌలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజావేదిక సాక్షిగా తెలియజెప్పారు. కౌలు రేటు పెరిగిపోయిందని, పంటలు పండినా పండకపోయినా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆశించిన మేర దిగుబడులు రావడం లేవని, అకాల వర్షాలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నామని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం నుండి తమకు కనీసం నష్టపరిహారం కూడా అందడం లేదని వాపోయారు. అటు రుణార్హత కార్డులు లేక బ్యాంకర్లు సైతం రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌలు తీసుకుని వ్యవసాయం చేయడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యంగా మారుతున్నాయని రైతులు తమ బాధను దిగమింగారు. ప్రభుత్వం స్పందించి కౌలు రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని, అందుకోసం తమ వంతు కృషి చేస్తామని రైతు స్వరాజ్య వేదిక జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు ప్రతిపక్ష నేతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. మేము రైతు స్వరాజ్య వేదిక తరఫున కౌలు రైతులందరూ కూడా గుర్తింపు ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. ఇటీవలే ఒక అధ్యయనం కూడా చేశాం. అంటే అసలు రాష్ట్రంలో ఎక్కువ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కౌలు రైతులే లేరు. ఏదో ఒక ఊరికి పోతే ఒకళ్ళిద్దరు దొరుకుతారు కానీ ఎక్కువ మంది కౌలు రైతులు లేరు. కాబట్టి ఈ సమస్య గురించి అనవసరంగా మీరు అందరూ మాట్లాడుతున్నారు, అనవసరంగా లొల్లి చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినారు. అప్పుడు మేము ఏం చేసామంటే మనమే చూద్దాం అసలు ఊళ్ళల్లో ఎంతమంది కౌలు రైతులు ఉంటున్నారని. అట్లాగా మేము రాష్ట్రం అంతటా కూడా ఒక 34 గ్రామాల్లో 20 జిల్లాల్లో వెళ్ళి సర్వే చేసినాం. అంటే ఒక గ్రామంలోకి పోయి ప్రతి ఒక్క రైతును కూడా ఇంటింటికి, గడప గడపకి కూడా తిరిగి పొలాల్లో కూడా పోయి మొత్తం అందరు రైతులను సర్వే చేసినాం. అట్లా ఎంతమంది సర్వే చేసినాము? 7,000 మంది రైతులను సర్వే చేసినాం. వేరే వాళ్ళు చేసేది మళ్ళీ మేమే కట్టుకున్నాం. అతను మీరు ఇస్తారా లేదా అని అడిగేస్తాం. అయ్యలేదు.